హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్, మనోహరి ఇద్దరు కలిసి ఇంటికైతే రీచ్ అవుతారు. ఇంకప్పుడే బాగి ఏమో ఇంటికి వచ్చేసి త్వరగా ఏదో వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటుంది. బాగి అని పిలుస్తారు. వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. ఏంటి బాగి, చూడ్డానికి కాస్త టెన్షన్గా కనబడుతున్నావు? నువ్వు మమ్మల్ని ఫాలో అయ్యావా అని అడుగుతారు. చచ్చా, నేనెందుకు ఫాలో అవుతాను సార్, అయినా నాకేం అవసరం అని చెప్పి బాగి అక్కడి నుండైతే వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అమర్ అలా ఇంకా బాగీని గమనించడం స్టార్ట్ చేస్తాడు. ఈవినింగ్ అయ్యేసరికి పిల్లల కోసం రకరకాల స్నాక్స్ చేస్తుంది బాగి. రాతోడొచ్చి, మిస్ అమ్మ, నువ్వెంతో కష్టపడుతున్నావు, అందరినీ ఒకే స్నాక్ తినమని చెప్పొచ్చు కదా అని అంటారు. లేదు రాతోడ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. ఆకాష్కి ఒకటి ఇష్టం, ఆనంద్కి ఒకటి ఇష్టం, బుజ్జమ్మకి ఒకటి ఇష్టం, అంజుకి ఒకటి ఇష్టం. పిల్లలకి నచ్చిన వంటలు చేస్తేనే కదా వాళ్ళు హ్యాపీగా తింటారు. వాళ్ళు హ్యాపీగానే ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండేది అని బాగి పాపం రాతోడ్తో చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది. ఈ మాటలన్నీ దూరం నుండి వింటాడు అమర్. ఇంకలా బాగి పిల్లల్ని తన కన్న పిల్లల్లాగా చాలా చక్కగా చూసుకోవడాన్ని గమనిస్తారనమాట అమర్. ఇంక బాగి దగ్గరికి వెళ్తారు. బాగి, మనం ఫస్ట్ ఎక్కడ మీట్ అయ్యాం అని అడుగుతారు. ఈయనేంటి ఇలా అడుగుతున్నారు అని. అది ఎయిర్పోర్ట్ అని ఆగిపోతుంది బాగి. ఏంటి, ఎయిర్పోర్ట్లోనా అని అంటారు. అవును సార్, నేను ఎయిర్పోర్ట్లో హడావిడిగా వెళ్తుంటే సడన్గా మీరు నాకు డాష్ ఇచ్చారు. నేను పడిపోబోతే మీరు నన్ను పట్టుకున్నారు. మొదట్లో మనిద్దరికీ చాలా అంటే చాలా పెద్ద గొడవైంది. ఎప్పటికీ మనం మొహం చూసుకోకూడదు అనుకున్నాను. కానీ తర్వాత మీ ఇంటికే కేర్ టేకర్గా వస్తానని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది బాగి. సరే బాగి అని చెప్పి అక్కడిని వెళ్ళిపోతారు అమర్. ఇంకా ఫుల్గా ఆలోచనలో పడతారనమాట. మనోహరి ఏం జాబ్ చేస్తుంది అంటే చెప్పలేకపోయింది. ఎక్కడ కలిసామంటే కూడా డీటెయిల్డ్గా చెప్పలేకపోయింది. కానీ బాగి మాత్రం కొంచెం కూడా తడపడకుండా నా కళ్ళల్లోకి చూసి ఫస్ట్ ఎక్కడ కలిసాం, తర్వాత తను ఎలా ఈ ఇంటికి కేర్ టేకర్గా వచ్చింది అనే విషయాలు చాలా క్లియర్గా చెప్తుంది. అంటే ఇక్కడ నాకు అర్థమవుతుంది ఒకటే, నేను మనోహరిని మాత్రం ప్రేమించలేదు. అది మాత్రం నిజం. ఈ నిజాన్ని మనోహరి నాకు కావాలని చెప్పింది, అబద్ధం చెప్పింది. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఎందుకు మనోహరి అబద్ధం చెప్పినా బాగి సైలెంట్గా ఉండిపోయింది? ఒకవేళ మనోహరి బాగీని బెదిరించినందుకు తను అలా ఉండిపోయిందా అని అనుకుంటూ ఇంకా బాగీని అప్పటి నుండి రియల్గా లవ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట అమర్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాగి మార్నింగే లేచి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని తలస్నానం చేసి ఇంటి బయట ముగ్గు వేస్తూ ఉంటే అమర్ అప్పుడే కరెక్ట్గా వచ్చి ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటారు. బాగి ఏమో అలా ముగ్గు వేస్తూ ఉంటే, ఎంత అందంగా ఉన్నావు బాగి అని మనసులో అనుకుంటారు అమర్. అప్పుడే కరెక్ట్గా బాగీకి ఇంకా కలర్స్ అన్ని, ముగ్గు కలర్స్ అన్ని కళ్ళలో పడుతూ ఉంటే అమరే స్వయంగా వచ్చి తన కళ్ళపై ఊదుతూ ఉంటారు. అదంతా చెంబా చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. మనోహరి, మనోహరి అని చెప్పి మనోహరిని పిలుస్తుంది. ఏంటి చెంబా అని మనోహరి రెడీ అవుతుంటే, నువ్వు ఇక్కడ రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ ఉండు, అక్కడ అమరేమో బాగీకి క్లోజ్ అవుతున్నాడు అని అంటారు. ఏంటి చెంబా, ఏం మాట్లాడుతున్నావు? అమరేంటి బాగీ క్లోజ్ అవ్వడం ఏంటని అంటారు. కావాలంటే నువ్వే వచ్చి చూడు అని చెప్పి లాక్కొని వచ్చేసరికి పరుగున వస్తుంది మనోహరి. చూసేసరికి అమర్ అక్కడ ఇంకా బాగీకి ఐస్ పై ఊదుతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి పక్కనే ఒక మందారం పువ్వు ఒకటి వస్తే బ్లూమ్ అయితే ఇంకా పువ్వునైతే కట్ చేసి ఫ్లవర్ని బాగీకి ఇస్తారు. ఒక్కసారిగా అది చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. అదంతా చూస్తూ మైండ్ బ్లాక్ అయిపోతుంది మనోహరికి. ఇంకలా బాగి అయితే హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతుంది. అమర్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనోహరి వైపు చూసి, మనోహరి, నీకు విషయం తెలుసా, మనదని రాసిపెట్టుంటే ఎప్పటికైనా మన దగ్గరికే వస్తుంది, లేదు అంటే జన్మలో రాదు. ఈ విషయం నువ్వు ఇప్పటికైనా తెలుసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. మనోహరి, బాగి, ఎప్పుడు ఏం మాయ చేశావు అమర్ని? నన్ను పక్కన పెట్టి నీతో క్లోజ్ అవుతున్నాడు. కానీ నేను అలా అవ్వనివ్వను కదా. ఖచ్చితంగా నీకు తగిన శాస్తి జరిపిస్తాను. కానీ అంతకంటే ముందు ఆ ఆరు పాపలో ఉన్న అరుంధతిని బయటికి పంపించేయాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది మనోహరి. ఇంకా చెంబా చెప్పినట్లే, రణ్వీర్ చెప్పినట్టే చెంబా కంటే మించిన ఒక మంత్రగత్తుడు అతని పేరు ప్రచండ. ఆ ప్రచండ ఏంటంటే ఇంకా అలా మనోహర్ని మీట్ అవుతాడు.
సో మనోహరి మాట్లాడుతూ ఉంటుంది, చూడు నువ్వు కూడా కేవలం బిల్డప్ ఇస్తావా, లేకపోతే ఆ ఆత్మని పట్టుకోగలవా అని అంటారు. ఏయ్ బాలిక, నీకు నా గురించి పూర్తిగా తెలీదు. నేను వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఈ ప్రపంచం మొత్తం తిరిగి జల్లెడ పట్టి తపస్సు చేశాను. ఎంతటి శక్తివంతమైన ఆత్మనైనా నా చేతులతో బంధించి తీసుకెళ్తాను అని అంటారు. అలాగే చాలామంది చెప్పారు, కానీ పని అవ్వలేదు. ఈసారి ఖచ్చితంగా అయిపోవాలని అంటారు. బాలికలో ఉంది కాబట్టి ఆత్మకి ఎక్కువగా శక్తులు ఉండవు కాబట్టి నేను చూసుకుంటాను అని ఇంకా అలా పాప వైపు ఆరు పాప వైపు చూస్తూ ఉంటాడనమాట ఆ మంత్రగాడు. ఇంకా మంత్రగాడి వైపు చూస్తూ ఉంటుంది ఆరు పాప. గుప్తా గారు చూసారా, వీడు నా గురించే వచ్చాడు అని అంటుంది ఆరు పాప. అవును బాలిక, వీడు నీ ఆత్మని బయటికి తీయవలనని చూస్తున్నాడు. ఒకవేళ అదే జరిగితే ఈ బాలిక మరణిస్తుంది కదా అని అంటారు. గుప్తా గారు వద్దు, ఎలా అయితే నా చెల్లెలు మా ఆయన బాధపడకూడదని నేను ఈ పాపలోకి ప్రవేశించానో అదే మళ్ళీ జరగకుండా ఉండేలా నేను చూసుకుంటాను అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుందనమాట ఆరు పాప. ఇంకలా స్కూల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో పిల్లలు నలుగురు స్కూల్కి వెళ్ళడానికి హ్యాపీగా బయలుదేరుతారు. మనోహరి ఆ ప్రచండతో, చూడు వాళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్తారు, కానీ తిరిగి వచ్చేటప్పుడు నేను ఉన్నాను కదా, నువ్వు ఎలా అయినా ఆ పాపని ఏదో ఒకటి చెప్పి పక్కకు తీసుకువెళ్ళిపో, ఏదో ఒక మంత్రం వేసి దాన్ని దూరంగా తీసుకువెళ్ళిపో. పిల్లలందరూ వస్తారు, కానీ బుజ్జమ్మ రాలేదని అందరూ టెన్షన్ పడతారు. ఆలోపు నువ్వు నీ పని కానిచ్చేసే అంటారు. సరే అలానే చేస్తాను అని ఇంకా కొత్త మంత్రగాడు ప్రచండ అయితే అలా బయలుదేరుతాడనమాట. సో ఈవినింగ్ అవుతుంది. పిల్లలందరూ స్కూల్ కంప్లీట్ చేసుకొని చాలా హ్యాపీగా అందరూ కలిసి అయితే ఇంకా స్కూల్ నుండి బయటకు వస్తారు. రాథోడ్ గురించి చూస్తూ ఉంటే కరెక్ట్గా ఒక మంత్రాన్ని వేస్తాడు ఆ మంత్రగాడు. వెంటనే మారు పాప అలా నడుచుకుంటూ వాడి దగ్గరికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళేమో చూసుకోకుండా ఆరు పాపని చూసుకోకుండా ఇంకా కారెక్కి రాథోడ్తో వెళ్ళిపోతారనమాట ఇంటికి. సో అలా ఆరు పాపేమో ఆ మంత్రగాడి వెనకాలే వెళ్తుంది. ఆత్మ, నాకు తెలుసు నువ్వు నా దగ్గరికి వస్తావని. ఇవాళ నిన్ను బంధించి తీసుకువెళ్ళకపోతే నేను ప్రచండున్నే కాదు అని చెప్పి ఇంకా అలా మంత్రాలు చదువుతూ ఉంటాడు ఆ ప్రచండ. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. బాగి అసలు ఎంతకీ ఏంటి ఇంకా రావట్లేదు వీళ్ళని చూస్తూ ఉంటే అందరూ వస్తారు, కానీ బుజ్జమ్మ రాదు. ఒక్కసారిగా బాగి అయితే షాక్లో ఉండిపోతుంది. మనోహరి కాలు మీద కాలేసుకొని హ్యాపీగా కూర్చుంటుంది. రాథోడ్, బుజ్జమ్మ ఎక్కడ రాథోడ్ అని అడుగుతారు. అదేంటి మిస్సమ్మ, బుజ్జమ్మ నేను తీసుకురాలేదా అని చెప్పి చాలా అంటే చాలా ఘోరంగా ఫీల్ అవుతాడనమాట. ఇంకా రాథోడైతే, అదేంటి రాథోడ్, బుజ్జమ్మని ఎలా మర్చిపోయావు, ఒకసారి స్కూల్కి వెళ్ళి కనుక్కో అంటే స్కూల్కి వెళ్ళి కనుక్కొని వచ్చిన బుజ్జమ్మ ఎక్కడ ఉండదు. ఏయ్ బాగి, ఎందుకని ఇంత కంగారు పడిపోతున్నావు, రాథోడ్ వెళ్ళాడుగా, తీసుకొస్తాడులే అని అంటారు. మనోహరి, ఒక 6 ఏళ్ల పసిపిల్లపై నువ్వు చూపించే కేరింగ్ ఇదేనా, నువ్వు చూపించే కన్సర్న్ ఇదేనా, పాప తప్పిపోయిందని తెలుసు కూడా ఇంత కూల్గా ఎలా ఉంటున్నావు మనోహరి అని అడుగుతాడు అమర్. సార్, స్కూల్కి కూడా వెళ్ళి కనుక్కొని వచ్చాను, ఎక్కడ పాప లేదు సార్ అని అంటారనమాట రాథోడ్. మై గాడ్, అయితే బుజ్జమ్మను ఎవరో కిడ్నాప్ చేశారు. రాథోడ్, నువ్వు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. బాగి, నువ్వురా వెళ్ళి వెతుకుదామని చెప్పి అమర్ బాగి ఇద్దరు కలిసి ఇంకా వెళ్ళి వెతకడం స్టార్ట్ చేస్తారు. అమర్, నేను కూడా వస్తానని అంటుంది. ఏమీ అక్కర్లేదు, నువ్వు ఇంట్లోనే కూర్చోవు అని చెప్పి అమర్ అయితే ఇంకా బాగితో కలిసి బయటకైతే బయలుదేరుతారు. పాపకి ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉందండి అని అంటుంది బాగి. నువ్వేం భయపడద్దు బాగి, పాపని ఎలా అయినా మనం కనిపెడదాం అని అమర్ చాలా ఎగ్జైటింగ్ అండ్ వెరీ క్యూరియస్గా వెతుకుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆ మంత్రగాడేమో పాపని ఒక గుహలోకి అయితే తీసుకెళ్ళి ఏయ్, నీలో ఉన్న ఆత్మని నేను బయటికి తీసే సమయం వచ్చింది, కాలాకి పూజ చేయాలి అని చెప్పి ఇంకా కొన్ని పూజలైతే చేస్తూ ఉంటాడు. పాప ఏమో గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఆరు పాప ఒక్కసారిగా, ఏ ఆత్మ ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతారు. హేయ్, నేనంతట నేను వచ్చాను అనుకుంటున్నావా, లేదు. నువ్వు మంత్రం వేస్తే వచ్చాననుకుంటున్నావా, కాదు. నేను రావడానికి ఒక పెద్ద కారణం ఉందిరా అని అంటుంది ఆరు పాపలో ఉన్న అరుంధతి ఆత్మ. ఏ ఆత్మ, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు, అలా నువ్వు అంతలా వెలుగుతున్నావా ఇప్పుడు అని అంటారు. నేను వెలగడం కాదు, ఇంకా సేపట్లో మా అమ్మ నాన్న వచ్చి నిన్ను తగలబెడతారు, చూసుకో అని అంటుంది. అవునా, వస్తారా, ఈ గుహ మానవ మాతృలకి కనిపిస్తుందనుకుంటున్నావా అని అంటారు.
ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. అంటే అని అంటుంది. అవును, ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరు ఎవ్వరు కనిపెట్టలేరు అని అంటాడు. ఒక్కసారిగా ఇంకా ఆరు అయితే షాక్ అయిపోతుంది. లేదు, ఎలా అయినా తెలియాలి తెలియాలి అని చెప్పి పాపం చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే అప్పుడే బాగి అండ్ అమర్ ఇద్దరూ అలా వెతుకుతుంటే బాగీకి ఎందుకో ఒక్కసారిగా తన మైండ్ అనేది పక్కకి చూస్తుంది. అమర్ కార్ కూడా కరెక్ట్గా అక్కడే ఆగిపోతుంది. ఇంక వెంటనే కార్ స్టార్ట్ అవ్వట్లేదని చెప్పి అమర్ చూస్తూ ఉంటే, ఏమండి ఒకసారి అటు చూడండి, అక్కడ ఏదో ఏదో మెరుస్తున్నట్లు అనిపిస్తుంది కదూ అని అంటుంది. అవును బాగి, ఒకసారి వెళ్ళి చూద్దామా అని చెప్పి అమర్ అండ్ బాగి ఇద్దరు కలిసి ఇంకా గుహలోకి అయితే ఎంటర్ అవుతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట మంత్రగాడు. కరెక్ట్గా అరుంధతిలో ఉన్న ఆత్మని పైకి తీయబోతుంటే ఒక్కసారిగా అమర్ వచ్చి వాడి కాలర్ పట్టుకొని వాడిని ఫుల్గా కొడతాడు. కొట్టి కొట్టి ఇంక వాడిని తరిమేసి, పాపని కిడ్నాప్ చేస్తావురా నువ్వు పాపని అని చాలా అంటే చాలా గట్టిగా కొడతాడనమాట. అలా ఇంకా అమర్ అయితే ఇంకా మంత్రగాడు అమర్ చేతిలో చాలా దెబ్బలు తింటాడు. బాగి ఏమో బుజ్జమ్మ వైపు చూసి, బుజ్జమ్మ నీకేం కాలేదు కదా, నీకేం కాలేదు కదా అని చెప్పి ఇంకా చాలా ఘోరంగా అడుగుతూ ఉంటే, లేదమ్మా నాకేమీ కాలేదు అని చెప్పి పాపం హక్ చేసుకుంటుంది బుజ్జమ్మ బాగిని. ఇంక వాడిని పోలీసులకైతే పట్టిస్తాడనమాట అమర్. పట్టించి, ఇప్పుడు రేయ్ పాప జోలికొచ్చావో అని చాలా గట్టిగా బెదిరించి అమర్ వాడిని అరెస్ట్ చేసి పంపించేస్తారు. ఇంకా అలా బుజ్జమ్మ దగ్గరికి వస్తారు అమర్. థ్యాంక్ యూ డాడీ, మీరు మీరు నా లైఫ్ కాపాడారు అని అంటారు. నేను మాత్రమే కాదు, బాగి కూడా కాపాడింది అని అంటారు. మీరిద్దరూ ఎప్పటికీ నాకు ఇలానే కావాలి, ఖచ్చితంగా ఇలానే కావాలి అని చెప్పి పాపం చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా కోరుకొని ఇద్దరిని హక్ చేసుకుంటుందనమాట ఆరు పాప. ఇంకా వెంటనే అమర్ అయితే అలా ఆలోచనలో పడి వాళ్ళ వైపు చూస్తూ అక్కడి నుండి పాపని ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆరు పాప దగ్గరికి అమర్ అయితే వస్తారు. వచ్చి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. ఏమైంది నాన్న, మీరెందుకు నా వైపు చూస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, నేను ఒకప్పుడు బాగీతో ఎలా ఉండేవాణ్ణి అంటే హ్యాపీగా క్లోజ్గా ఉండేవాణ్ణా లేకపోతే అని అడుగుతారు. వెంటనే ఆరు పాపకి అర్థమవుతుంది. అంటే నాన్నకి అమ్మని నిజంగా తన భార్య కాదా అని డౌట్ వచ్చింది. ఇంకా నేను దాచాలి అని అనుకోవటం లేదు. ఇంకా అలా అమర్ వైపు చూస్తూ రమ్మని పిలుస్తుంది. ఆరు పాప అమర్ని ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది. ఏంటి పాప, బుజ్జమ్మ నువ్వు నన్ను స్టోర్ రూమ్కి తీసుకొచ్చావు అని అడుగుతారు. అవును, మీకు ఈ స్టోర్ రూమ్లోనే చాలా వస్తువులు దొరుకుతాయి అని చెప్పి ఒక బాక్స్ వైపు చూపిస్తుంది. ఇంకా అలా అమర్ ఆ బాక్స్ని చూడగానే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే ఆ బాక్స్లో బాగి అండ్ అమర్ ఇద్దరూ కలిసి మ్యారేజ్ అయిన ఫోటో ఉంటుంది. అండ్ అది మాత్రమే కాదు, అంజుని దత్తత తీసుకున్న డాక్యుమెంట్స్ కానీ అండ్ బాగీకి తనకి సంబంధించిన పాప ఉయ్యాల ఫంక్షన్ చేసినప్పుడు ఫొటోస్ కానీ అలా ప్రతి ఫోటో అయితే అందులో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఒక్కసారిగా అది చూసి షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే అమర్, ఇప్పటికైనా అర్థమైందా సార్ అని అంటారు. మరి ఎందుకు తను భార్య కాదు అని చెప్పింది, ఎందుకు తను కేర్ టేకర్గానే ఉండిపోవాలనుకుంది అంటే అది మనోహరి వల్లే సార్. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మనోహరి వ్యక్తిత్వం ఏంటి, అమ్మ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోండి అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది బుజ్జమ్మ. ఇంకా అమరైతే చాలా గట్టిగా ఆలోచనలో పడతాడు. అంటే నాకు బాగీకి పెళ్ళైనా ఈ మనోహరి కావాలనేది అంతా చేస్తుంది. ఖచ్చితంగా మనోహరికి తగిన బుద్ధి చెప్పాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు అమర్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వస్తారు. డైనింగ్ టేబుల్ దగ్గర హ్యాపీగా అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటే మనోహరి మాత్రం ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా బాగీని అమర్, బాగీ అందరికీ వడ్డిస్తూ ఉన్నావు, రా నువ్వు కూర్చో అని అంటారు. సార్ పర్లేదు సార్ అని అంటుంది. నేను చెప్తున్నాను కదా కూర్చో అని చెప్పి ఇంకా అమర్ అలా బాగీని కూర్చోపెట్టుకొని తన చేత్తో బాగీకి భోజనాన్ని తినిపిస్తారు. ఒక్కసారిగా అది చూసి మనోహరి షాక్లో ఉండిపోతుంది. బాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమర్ అలా ఇంకా మనోహరి వైపు చూస్తూ బాగీని చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటాడు.
ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.